హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూసినటువంటి మొబైల్ బ్రాండ్ వచ్చేసి వివో X200 ప్రో అనమాట. ఈ మొబైల్లో ఉన్నటువంటి డిస్ప్లే టెక్నాలజీ వచ్చేసి 80 ఎల్టీపీఓ AMOLED డిస్ప్లే అనమాట. అసలు ఈ ఎల్టీపీఓ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చివరికి చూడండి, నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అసలు ఎల్టీపీఓ అనేది ఎవరు కనిపెట్టారు అంటే 2014లోన యాపిల్ బ్రాండ్ వాళ్ళు ఎల్టీపీఓ ఓఎల్ఈడి స్క్రీన్స్ అనేది వాళ్ళ వాచ్లోన, స్మార్ట్ వాచ్లో సిరీస్ 4 సిరీస్లోన వాళ్ళు మొట్టమొదటిసారిగా తీసుకొని రావడం జరిగిందనమాట. తర్వాత 2016లో శాంసంగ్ బ్రాండ్ వాళ్ళు ఎల్టీపీఓ AMOLED స్క్రీన్స్ అని చెప్పేసి తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఈ ఎల్టీపీఓ టెక్నాలజీ అనేది 2014 నుంచి అప్గ్రేడ్ అవుతూ ఇప్పుడు 80 ఎల్టీపీఓగా మారిందనమాట. ఉదాహరణకు మనకి ఆండ్రాయిడ్ 14, 15 ఏ విధంగా అయితే అప్గ్రేడ్ అవుతూ ఉంటాయో, అలాగే గొరిల్లా గ్లాస్ 1, 2, 3, 4, 5 అని చెప్పేసి ఏ విధంగా అయితే అప్గ్రేడ్ చేస్తూ ఉంటారో, ఈ ఎల్టీపీఓ టెక్నాలజీని కూడా 1.0 నుంచి 8.0 వరకు అప్గ్రేడ్ అనేది చేశారనమాట. అసలు ఈ ఎల్టీపీఓ టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకున్నట్లయితే, ఇది వచ్చేసి మనము మొబైల్లో వాడే కంటెంట్ని, ఆ కంటెంట్ యొక్క రిఫ్రెష్ రేట్ని ఇది అడ్జస్ట్ అనేది చేస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే బ్యాటరీ మీద ఒత్తిడి ఎక్కువ పడదు, బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది అనమాట. సో మొబైల్ కూడా హీట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. దీని కొరకు మాత్రమే ఈ ఎల్టీపీఓ టెక్నాలజీని ఉపయోగిస్తారనమాట. ఉదాహరణకి నేను మొబైల్ని స్టాండ్ బై యూనిట్లో పెట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసి ఉంటాను. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేయడానికి 1 GHz రిఫ్రెష్ సరిపోతుంది. సో ఇది మనకు 1 GHz రిఫ్రెష్ రేట్ నుంచి 120 GHz రిఫ్రెష్ రేట్ వరకు స్క్రీన్ని ఈ ఎల్టీపీఓ టెక్నాలజీ అనేది కంట్రోల్ చేస్తూ మన మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ని ఎక్స్టెండ్ చేస్తుంది. అంతేకాకుండా స్మూతర్ విజువల్స్ని కూడా ఇది చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట ఈ ఎల్టీపీఓ టెక్నాలజీ వల్ల. అంతేకాకుండా మన కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా కూడా రిడ్యూస్ చేయడానికి ఈ ఎల్టీపీఓ అనేది సహాయపడుతుందన్నమాట. ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ మొబైల్లోన ఇండియాస్ ఫస్ట్ 200 MP GS ఏపీఓ టెలిఫోటో కెమెరా అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అసలు ఏపీఓ అంటే ఏంటి అంటే అపోక్రోమాటికల్లీ కరెక్టెడ్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే అన్ని రంగులను ఒకే ఫోకస్ పైన కేంద్రీకరించడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇప్పుడు రెడ్ RGB కలర్స్ ఉంటాయి కదా, ఈ కలర్స్ అన్నీ కూడా మనం చేసే ఫోకస్లోనే మొత్తం అన్నీ ఇన్క్లూడెడ్ అయ్యి మనకు పిక్చర్ని చాలా క్లారిటీగా అనేది ఇది చూపించడం జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.